స్పైన్ సర్జరీస్ చాలాసార్లు ఫెయిల్ అవుతూ ఉంటాయి. అంటే ప్రతి 10లో 3-4 సర్జరీల వరకు ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఫెయిల్ అంటే ఏంటి? మనం అనుకున్న పెయిన్ రిలీఫ్ మనకి అందకపోవటము, లేదా ఉన్నదానికన్నా ఎక్కువ పెయిన్ రావటము, కొత్త ప్రాబ్లమ్స్ రావటము, ఇదంతా ఫెయిల్యూర్ కింద చెప్తూ ఉంటాము. ఇది ఎందుకు జరుగుతూ ఉంటాయి? చాలా మటుకు అసలు సర్జరీకి ఇండికేషన్, దానికి ఒక అవసరం లేనప్పుడు సర్జరీ మొదలు పెట్టడము దానికి ఒక ప్రధాన కారణం. చాలా మటుకు కాలు చచ్చుబడినప్పుడు, లేక మలమూత్రాల కంట్రోల్ పోయినప్పుడు చేయాల్సిన సర్జరీని చిన్న చిన్న ఇండికేషన్స్ కోసం సర్జరీ మొదలైనప్పుడు ప్రాబ్లమ్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇది మొదటి ప్రాబ్లం అయితే. రెండోది ఏమవుతుంది? ఆపరేషన్ చేసేటప్పుడు రాంగ్ లెవెల్లో సర్జరీ చేయటము చాలా కష్టంగా ఉంటుంది. సర్జన్స్ కూడా ఆపరేషన్ చేసేప్పుడు ఏ లెవెల్లో సర్జరీ చెయ్యాలి, మనకి ఉండాల్సిన లెవెల్ కన్నా, అంటే ఇక్కడ చేయాల్సిన సర్జరీని ఇక్కడ లేదా పైన సర్జరీ చేసినప్పుడు పేషెంట్కి బాగా నొప్పి పెరిగిపోవటము, ఉన్నదానికన్నా కొత్త ప్రాబ్లమ్స్ వచ్చేయటం జరుగుతూ ఉంటాయి. ఇవే కాకుండా సర్జరీ అప్పుడు పెట్టే స్క్రూస్ వల్ల లేదా పెట్టే రాడ్లు వల్ల ఈ నరాలు డ్యామేజ్ అవటము, వెనకాల ఉండే మసిల్స్ డ్యామేజ్ అయిపోవటము, వీటన్నిటి వల్ల కూడా కొత్త ప్రాబ్లమ్స్ రావటం అనేది, వీటి వల్ల సర్జరీస్ ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఇంకా ఎన్నో కారణాలు ఉంటాయి. సర్జరీ కర్ణుడి చావుకి ఎన్నో కారణాలలాగా.